హాయ్, వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఇద్దరికి ఇచ్చానమా, ఎంపీసీ పిల్లలకి అండ్ బైపీసీ వాళ్ళకి కూడా ఇచ్చున్నానమా. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఒక్కసారి టైం టేబుల్ని చూద్దామా మనం. చూడండి మా, ఐపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్కి 23/2/2026 సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఓకేనా? తర్వాత 25/2/2026 ఇంగ్లీష్ నెక్స్ట్ 2/3/2026 మ్యాథ్స్ తర్వాత 10/3/2026 ఫిజిక్స్ అండ్ 17/3/2026 కెమిస్ట్రీ ఓకేనా? తర్వాత అదే విధంగా రెగ్యులర్ స్టూడెంట్స్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 24 వాళ్ళకి స్టార్టింగ్ ఎగ్జాము 24/2 సాంస్క్రిట్ అండ్ 26/2 వచ్చి ఇంగ్లీష్ 26. నెక్స్ట్ థర్డ్ వచ్చి మ్యాథ్స్ 2A నెక్స్ట్ థర్డ్ ఓకేనా? మార్చ్ 26 మ్యాథ్స్ 2A అండ్ 9/3/26 మ్యాథ్స్ 2B నెక్స్ట్ 13/3/26 ఫిజిక్స్ 18/3/26 కెమిస్ట్రీ ఆ రోజుతో మనకు ఎంపీసీ పిల్లలకి, ఏపీ పిల్లలకి, రెగ్యులర్ పిల్లలకి ఎగ్జామ్ అయిపోతుంది 18th. నెక్స్ట్ బ్యాక్లాగ్ ఉంది కదమ్మా, కొంతమంది పిల్లలకి బ్యాక్లాగ్ ఉంటుంది కదా ఏదో ఒక సబ్జెక్టు. ఈ బ్యాక్లాగ్ పైన టైం టేబుల్ ఒకసారి చూడండి బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి ఏపీ వాళ్ళకి టైం టేబుల్ 23/2 సాంస్క్రిట్ 2 అంటే మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పాటే సాంస్క్రిట్ రాయాలి మీరు. తర్వాత 25/2 ఇంగ్లీష్ ఓకేనా? నెక్స్ట్ 2/2/2026 మ్యాథ్స్ 1A అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళు మ్యాథ్స్ రాస్తూ ఉంటారు, మీరు 1A రాస్తారు. నెక్స్ట్ 5th వచ్చి 1B రాస్తారు ఓకేనా? 10th వచ్చి ఫిజిక్స్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలతో పాటే రాస్తారు. కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలతో పాటే రాస్తారు 17th కెమిస్ట్రీ ఓకేనా? నెక్స్ట్ వీళ్ళే బైపీసీలో బ్యాక్లాగ్ ఉంటారు కదమ్మా, 27/2 వచ్చి బాటనీ ఓకేనా? 27/2 వచ్చి బాటనీ అండ్ 5th వచ్చి జువాలజీ ఓకేనా?